పడుతున్నారనేది కూడా మనం చెప్పుకోవచ్చు. రైట్, ఇక తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్ గురించి మాట్లాడదాం. బనకచర్ల వివాదం నడుస్తోంది రెండు రాష్ట్రాల మధ్య. సో బనకచర్ల ఎజెండాలో లేదు అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు. కానీ ఒక కమిటీ కోసం నిర్ణయం జరిగింది అని చెప్పి ఆంధ్రప్రదేశ్ చెప్తూ ఉన్న పరిస్థితి. ఈ ఢిల్లీలో జరిగిన ఈ భేటీకి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ గురించి మీ కామెంట్ ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో మీట్ అయ్యారు. అసలు వీళ్ళు ఎందుకు మీట్ అయ్యారు? అందరూ బనకచర్ల అంటారు. బనకచర్ల అనేది అజెండాలో లేదు. 13 విషయాలు 10 విషయాల్లో బనకచర్ల అనేది తీశారు. ఎందుకంటే ఒక పొలిటికల్ సుడిగుండం ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేని పరిస్థితి, రేవంత్ రెడ్డి గారు మాట్లాడలేరు. అక్కడ జగన్ గారు మాట్లాడతారు, అది వద్దు, బనకచర్ల మనకు ఉపయోగం ఏంటని ఆయన అంటారు, పోలవరం ఎత్తు అని ఆయన అపవాదులు. అక్కడ పాలిటిక్స్ ఎక్కువైపోయాయి. తెలంగాణలో చూస్తే ఇటు కేసీఆర్, కవిత ఈ బనకచర్ల మీద పెద్ద వివాదమే నడుస్తుంది. బీజేపీ కూడా వివాదం నడుస్తుంది. బనకచర్ల నీళ్లు అక్కడ ఇచ్చేస్తున్నారు. ఢిల్లీకేమో హరీష్ రావు గారు అంటున్నారు, ఢిల్లీకేమో తెలంగాణ డబ్బులు వెళ్ళిపోతున్నాయి, నీళ్ళేమో ఆంధ్రాకి వెళ్ళిపోతున్నాయి. ఇదంతా ఒక పొలిటికల్ సుడిగుండం. కానీ ఈ పాలిటిక్స్ని పక్కన పెడితే ఇప్పుడు ఢిల్లీలో ఈ మీటింగ్ అనే దానికి చాలా సిగ్నిఫికెన్స్ ఉందండి. ఎందుకంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారం సెక్షన్ 11 ప్రకారం అక్కడ ఒక ప్రొవిజన్ ఉంది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ల మధ్యన ఏదైనా జల వివాదం వస్తే అది కేంద్ర జల సంఘం అధ్యక్షుడు, జల సంఘం అంటే కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఆధ్వర్యంలో కేంద్రం ఒక ట్రిబ్యునల్ ఒకటి ఉంది. అక్కడ ఒక ప్రొవిజన్ ఉంది. దాని ప్రకారం కూర్చుని చర్చించుకోవాలి. ఇప్పుడు బనకచర్లు వచ్చినా ఏది వచ్చినా అక్కడ చర్చించుకోవచ్చు. ఈరోజు గోదావరి నీళ్లు ఎన్ని థౌజండ్స్ ఆఫ్ ది టీఎంసీ వాటర్ గోదావరిలో కలిసిపోతున్నాయి అక్కడ సముద్రంలో, బంగాళాఖాతంలో. ఇది తెలంగాణ ఆపలేదు, ఆంధ్రప్రదేశ్ ఆపలేదు, పైన ఒడిశా ఆపలేదు, ఛత్తీస్గఢ్ ఆపలేదు. ఎందుకంటే ఏ రాష్ట్రంలోనూ కూడా ప్రాజెక్టులు లేవు. మరి గంగలో కలిసిపోయి బంగాళాఖాతంలో సముద్రం పాలైపోతున్నాయి గోదావరి నీళ్లు. ఇక్కడ తెలంగాణకు ఉపయోగం లేదు, ఆంధ్రకు ఉపయోగం లేదు. మరి కొట్టుకోవడం దేనికి? ఈరోజు భద్రాచలం దగ్గర వాటర్ వచ్చింది, అక్కడ పోలవరం దగ్గర డ్యామ్ వచ్చింది, ధవళేశ్వరం దగ్గర వాటర్ వచ్చింది. అక్కడ శుభ్రంగా వెళ్ళి గోదావరి నీళ్ళు కలిసిపోతున్నాయి. మరి తెలంగాణ ఆపగలదా? ఆంధ్ర ఆపగలదా? ప్రాజెక్టులు లేవు. కాబట్టి చక్కగా కూర్చుని వరద నీళ్ళకి సంబంధించి రెండు రాష్ట్రాలకు ఉపయోగపడే విధంగా అక్కడ చర్చ జరగాలి. అప్పుడు గోదావరి వాటర్ వేస్ట్ అవ్వవు. ఎంత తెలంగాణ మిగిల్చి ప్రాజెక్టులకు ఉందో ఆ తర్వాత మిగిలిన వరద వాటర్ని ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాలి. ఇవన్నీ మాట్లాడకుండా, చర్చలు జరగకుండా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు స్టేట్మెంట్లు ఇసిరితే అది పొలిటికల్ సుడిగుండం. ఈరోజు గోదావరిలో కలిసిపోయి బంగాళాఖాతంలో వాటర్ కోసం ఎవరు ఎందుకు మాట్లాడతలే? వీటన్నిటిలో ఏంటంటే రెండు ముఖ్యమంత్రులు అద్భుతంగా అక్కడ మనకున్న ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం అక్కడ సమావేశం అయ్యారు. ఈ పాలిటిక్స్ని అంతా వేరే అయ్యి అక్కడ అజెండాలో పెట్టకపోయినా ఇటు బనకచర్ల, ఇటు శ్రీశైలం ప్రాజెక్టుకి, ఇక్కడ ఇచ్చంపల్లి ప్రాజెక్టుకి తెలంగాణలో ఇక ఎన్నో ప్రాజెక్టులు, వందలాది ప్రాజెక్టులు ఉన్నాయి. ఎందుకంటే వ్యవసాయ ప్రధానమైన రాష్ట్రాలు కాబట్టి ఈ ప్రాజెక్టుల మీద చర్చించుకుని ఇలాంటి సమావేశాలు జరగాలండి. జరిగినప్పుడు అద్భుతం ఆవిష్కృతం అవుతుందన్నమాట. ఇక హిందీ భాష మీద రాజకీయం నడుస్తూనే ఉంది. హిందీ భారతీయ ఆత్మ అంటూ